సో కొన్ని సినిమాలు థియేటర్‌లో ఫెయిల్ అయినవి కూడా ఓటీటీలో హిట్ అయిన సినిమాలున్నాయి. మంచి టాక్ వచ్చినవి. సో మీ వర్షన్ ఏంటి సార్? ఓటీటీ ఎందుకు సినిమాని కిల్ చేస్తుంది? ఓటీటీ అనేది మంచి ఇదే కానీ థియేటర్‌కి వెళ్ళి చూడాలంటే చాలా మైనస్‌లున్నాయండి. అంటే నా అబ్జర్వేషన్. ఇప్పుడు ఆహ్, ఐమాక్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో మీరు పాప్‌కార్న్ ఒకటి తీసుకోవాలి కంపల్సరీ టికెట్ కొంటే అనేది పెట్టారనుకోండి. టికెట్టు రూ. 100 అవుద్ది. పాప్‌కార్న్ రూ. 450 అవుద్దండి. ఇప్పుడంతా మిడిల్ క్లాసే. సినిమాకి థియేటర్‌కొచ్చి చూసేవాళ్ళంతా లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ అండి. అవును. సో, వాళ్ళు నాకు పాప్‌కార్న్ ఎందుకు? ఇంత తీసుకొని వెళ్ళాలి. తర్వాత కూల్ డ్రింక్ ఒకటి తీసుకోవాలి. అంటే నేను సినిమా ఒక వ్యక్తి ఇండివిడ్యువల్‌గా వెళ్ళాలంటే రూ. 1000 మినిమమ్ 600-1000 అవుతుందండి. అవునండి. పార్కింగ్ అంటే ఇప్పుడు పార్కింగ్ ఫీజు తీసేసారు. లేదు. కానీ ఈ క్యాంటీన్ ఉంది చూడండి. క్యాంటీన్ ఆడియన్స్ రాకుండా సగం జడగొడుతుందని నా అభిప్రాయం. హ్మ్. హ్మ్. తర్వాత కొన్ని థియేటర్స్ బ్లాక్ చేసి పెడుతున్నారండి. ఈ మధ్య చిన్న సినిమాలు 100 థియేటర్స్‌లో రిలీజ్ చేశారనుకోండి. 100 థియేటర్స్‌లో రిలీజ్ అని చెప్పేసి అక్కడ అమౌంట్ తీసుకుంటారు. పోస్టర్‌లు ఏస్తారు. పలానా ప్లేస్, పలానా ప్లేస్ అని చెప్తారు కదా! అవునండి. చాలా నాకు తెలిసి ఒక 50, 60 థియేటర్‌లో అసలు సినిమా కూడా వేయరండి. ఓకే. ఎందుకని? ఎవరు రారు. ఒక్కళ్ళు ఇద్దరు వచ్చారనుకోండి. లేదండి ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది. ప్రేక్షకులు ఎవరు లేరు కాబట్టి మేము క్యాన్సిల్ చేసామంట. ఆఫ్టర్‌నూన్ వెళ్ళామనుకోండి. సార్ ఎవరు రాలేదు క్యాన్సిల్ చేసాం. దానికేంటంటే వీళ్ళు వస్తే సినిమాని వెయ్యాలి అన్న ఉద్దేశంతో పోస్టర్లు కూడా పెట్టట్లేదండి థియేటర్ బయట. హుహుహు. సరదాగా కొన్ని ఏరియాస్‌లో కపుల్స్ అంటే లవర్స్ ఉంటారు చూడండి. వాళ్ళ కోసం కొన్ని థియేటర్స్ రన్ అవుతున్నాయండి. థియేటర్స్‌లో ఆడించాలన్నా డబ్బులు పెట్టాల్సిందే కదండీ ప్రొడ్యూసర్, కంపల్సరీ ప్రొడక్షన్ పెట్టాలండి. నుంచి. అవునవును. మరప్పుడు వీళ్ళు ఒక డబ్బులు ఒక ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా చిన్న సినిమా ఒక 50 థియేటర్స్‌లో రిలీజ్ అవ్వాలంటే మినిమమ్ 7-8 లాక్స్ ఖర్చు అవుతుందండి. హ్మ్. పోస్టర్స్ అని తర్వాత ఈ టెక్నాలజీని ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి లాస్ వస్తుంది కదా! వీళ్ళు అడ్వర్టైజ్ ప్రొడ్యూసర్ చేసి పెట్టాలి. ఇదివరకులాగా డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ లేరండి. అవునండి. ఆ! డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్, ఎగ్జిబిటర్స్ హ్మ్. హ్మ్. మినిమమ్ గ్యారంటీ ఉంటేనే ప్రొడ్యూసర్ డబ్బులు పెడితేనే అవి రిలీజ్ చేస్తున్నారన్నమాట. అది కూడా ప్రొడ్యూసర్‌కి లాస్ అండి. హ్మ్. హ్మ్. ప్రొడ్యూసర్ ఇప్పుడు బయ్యర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ సేఫ్ జోన్‌లో ఉండాలన్న ఉద్దేశంతో ఆ అగ్రీమెంట్‌లోనే వాళ్ళు మినిమమ్ గ్యారంటీ. హ్మ్. ఇంతొస్తే అంత షేర్ తీసుకుందాం. హ్మ్. ఇప్పుడు ఒక థియేటర్‌లో కరెంట్ గానీ, ఈ ఖర్చులన్నీ ఇది చేయాలనంటే మినిమమ్ 20 మంది మినిమమ్ 20-30 మందొస్తే ఆ రోజు ఆ షోకి ఖర్చులు సరిపోతాయండి. హ్మ్. 5,000, 6,000 అవుతాయన్నమాట. సో, ఇయన్నీ కష్టం కదండీ రన్ చేయటం. అట్లా 50 థియేటర్స్ అనుకోండి. 50 ఇంటూ 5,000 ఎంత అవుతాయి అనుకోండి. ఎంత ఇదవుతుంది? అయన్నీ ప్రొడ్యూసర్‌కే పడతాయి. ఒకప్పుడు అట్లా ఉండేది కాదు. సింగిల్ థియేటర్స్ కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కానీ, వచ్చిన వాళ్ళు సింగిల్ థియేటర్ కాబట్టి అది బావుందో లేదో, పబ్లిక్ టాక్ ఎట్లుందో లేదో అనే భయంతో పబ్లిక్ టాక్ బావుందంటే వెళ్దాం లేకపోతే లేదని. అదొకటిను ముఖ్య కారణం ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే మినిమమ్ 3, 4 వేలు అవుతాయండి. అవును. ఎందుకు 50 డేస్ తర్వాత ఎట్లాగూ ఛానల్‌లో గాని, ఓటీటీలో గాని వస్తాయి అనేది వాళ్ళ ఓకే. సో, ఇప్పుడు ప్రొడ్యూసర్‌కి అలానే డిస్ట్రిబ్యూటర్స్‌కి మధ్యలో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ఏం లేదండి. వాళ్ళ ఎవ్వరి ఆహ్, డెవలప్‌మెంట్ కోసం వాళ్ళకి పవర్‌ని బట్టి వాళ్ళు అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వార్ అనేది ఏముండదండి. ఇప్పుడు ఈ సినిమాకొచ్చినాయి అనుకోండి. ఒక సినిమా ఫెయిల్ అయితే ఎక్కువ నష్టపోయేది ఎవరండి? డిస్ట్రిబ్యూటర్సా? ప్రెజెంట్ ప్రొడ్యూసర్సా? అయితే ప్రొడ్యూసరే అండి. హ్మ్. ఇదివరకు డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు పెద్ద సినిమా ఉంది. వాళ్ళు బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కదా! 'కల్కి' లాంటి సినిమా ఉంది. వాళ్ళు సక్సెస్ కాబట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి 50 టైమ్స్ వచ్చేసినాయి. సో, అది ఇంకా 2 సినిమాలకి వాళ్ళు సేవ్ చేసుకుంటారనమాట. కొన్ని సినిమాలు ఫెయిల్ అయినాయి అనుకోండి. నెక్స్ట్ సినిమాకి ఇద్దాంలే అని చెప్పేసి అట్లా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే.